ఏంట్రా ఇది? గుడ్లు సూపు. ఆహా. వీటిని ఎక్సర్సైజ్ చేసిన తర్వాత తినాలరా. రే ముందు నా వాట తింటాను, చేశాక నీ వాట తింటాను. ముందు ఆ సూపి లైవ్. రే ఏంటిదంతా? ఉదయం నా బట్టలన్నీ ఉతికేసి ఉన్నాయి. పైకి ఎక్సర్సైజ్ చేయడానికి వెళ్తే గుడ్లు సూపు రెడీగా ఉన్నాయి. ఇప్పుడేమో ఉతికిన బట్టలన్నీ చేసి ఉన్నాయి. అదే కదా, ఇలాగే వదిలేస్తే నువ్వు నిద్రపోయేటప్పుడు కటింగ్ షేవింగ్ కూడా చేసేసేలా ఉన్నారు. ఎవరు చేస్తున్నారు ఇవన్నీ? ఇప్పుడు అర్థమైందా? ఈ అమ్మాయి ఎందుకని ఇవన్నీ చేస్తోంది? నన్ను అడుగుతావేంటి? వెళితానే అడుగు. ఆయన ఎవరినో చూసినారా? ఒక బోర్నబెటా ఇవ్వు. అలాగే సార్. నువ్వు చూసినావా? ఎక్కడ వాడు? ఈ ఏరియాలో ఎక్కడ ఉండుంటాడు. ఆడు మాత్రం నా కంటి కనబడితే ఆడు తలకాయని కొబ్బరి బోండం దగ్గర చెక్కేస్తారే. ఎవరతను? ఎందుకంత కోపంగా ఉన్నాడు? అయ్యో అదెందుకు అడుగుతారులేండి. చెప్పండి. ఓ రోజు ఏదో లాటరీ టికెట్ కొన్నాడట. వెళుతూ ఓ జ్యోతిష్కుడు కలిశాడట. వాడేమో ఈ నెంబర్ వద్దు, దీని తర్వాత నెంబర్ తీసుకో అని చెప్పాడట. ఆ ఫ్రాడ్ చెప్పిన మాటలు నమ్మి వీడి కూడా తీసుకున్న టికెట్ తిరిగి ఇచ్చేసి ఆ జ్యోతిష్కుడు చెప్పిన టిక్కెట్టే తీసుకున్నాడట. ఆ రోజే వీడికి దరిద్రం పట్టు. అది సరే గాని దానికి వీడు కత్తి పట్టుకొని తిరగడానికి ఏమిటి సంబంధం? భలే ఏ టిక్కెట్ అయితే వద్దని తిరిగి ఇచ్చేశాడో అదే టిక్కెట్ కి ₹1,00,00,000 లాటరీ తగిలింది. ఒకే ఒక నెంబర్ లో ₹1,00,00,000 మిస్ చేసుకున్నాడు. కానీ ఒకటి, ఏదో ఒక రోజు ఆ జ్యోతిష్కుడు వీడి కంట్లో పడతాడు. అంతే, చచ్చినట్టే. దొంగ సూపులో పిల్లి గడ్డ పెట్టుకుని ఉంటాడు. ఎవరినో చూసినారా? మొహం మూసుకుంటున్నారేంటి? మరే లేదు, డస్ట్ ఎలర్జీ, ఆస్మా కూడా ఉందిలేండి. ఆ టీ కోడి దగ్గర ఉన్నది ఎవరు? అదే అమ్మో, నేను కాదు. బోర్నబెటా క్యాన్సిల్. వాడికి చిక్కితే నన్ను చెక్కేస్తాడు. ఎస్కేప్. నేను నరకుండా వదిలిపెట్టున్నారా? చాలు. తుడుచుకున్నాగా టవల్ ఎక్కడ వేయాలబ్బా? థ్యాంక్ యూ. ఈ రోజు కూడా అకౌంట్ లో రాసుకోండి సార్. ఏ రేపు నీకు ఎగ్జామ్ ఉందిగా, వెళ్ళి చదువుకో, నేను చూసుకుంటాను. సరే అక్క. వీడేమిటి పెద్ద ఎడ్యుకేటెడ్ లాగా పేపర్ చదివేస్తున్నాడు? బొమ్మలు చూస్తున్నాడు అనుకుంటా. సార్, ఏంట్రా? ఊరంతా మీ గురించి గొప్పగా మాట్లాడుకుంటున్నారు సార్. ఏమని? మీరొచ్చాక ఈ లాడ్జ్ డెవలప్ అయిందంట. కస్టమర్స్ ఎప్పుడు ఫుల్గా ఉంటున్నారంట. తొందరలోనే ఈ లాడ్జిని 5 స్టార్ హోటల్ గా మార్చేస్తారని చెప్పుకుంటున్నారు. అవును సార్, మాటలా. దీనంతటికీ కారణం మీ దీక్ష పట్టుదలే కదా. ఈ లాడ్జ్ కోసం రేయింబోళ్ళు తెగ కష్టపడుతున్నారు. ఏంట్రా కాకా పడుతున్నావు? విషయం ఏంటి? మరేం లేదు సార్, రాత్రులు చలి చంపేస్తోంది, నిద్ర పట్టడం లేదు. అందుకని మీరు పెద్ద మనసు 500 ఇచ్చారంటే ఇద్దరం స్వెట్టర్లు కొనుక్కుంటాం. 5 పైసలు కూడా ఇవ్వను, జాగ్రత్త. పీసిన కొట్టు వెదవా. వీడొచ్చిన తర్వాత లాడ్జ్ నాశనం అయిపోయింది. అమ్మా, గ్రైండర్లో పిండి నలిగిందో లేదో ఒకసారి చూడమ్మా. ఉండు, వెళ్ళి చూసొస్తాను. స్వెటర్ కొనుక్కోండి. ఏం చేస్తున్నావురా? నువ్వు ఊరుకో. ఇందులో కూడా ఉందా? నీకు తెలుసు కదా, పైన చలి చంపేస్తుంది. మనకి స్వెటర్ కొనుక్కున్నాం.
కరెక్ట్ గా మిక్స్ చేయడం కూడా నీకు తెలియదురా. నీ మొహానికి ఇదే ఎక్కువ. ఏంటి కొనుక్కుతున్నావు? ఏం సార్, లాడ్జ్లో ఎవరూ తాగకూడదని మీరేగా రూల్స్ పెట్టారు. ఇప్పుడు మీరే ఇలా తాగుతున్నారేంటి సార్? రే, పెద్దోళ్ళు ఏం చెప్పారో మర్చిపోయావా? ఎదుటి వాళ్ళకి చెప్పేందుకే నీతులున్నాయి. ఈ ఫిలాసఫీ కోసమైనా మీరు తాగాలి సార్. తాగండి. సారు రూల్స్ మాత్రం పెడతారు, ఆయన ఫాలో అవ్వరు. కానీ మనం ఫాలో అవ్వాలి. మీరు తాగండి సార్. అరే, మీరు నాకు బాగా నచ్చారురా. నచ్చబడ్డారా? మీ చేత మందు తెప్పించుకొని నేను తాగుతున్నాను. మ్మ్. 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 అప్పుడప్పుడు మీరు కొన్ని చిన్న చిన్న తప్పులు చేస్తున్నారని విన్నాను. అది కూడా అడగడానికి నాకు హక్కు లేదంటే ఆ? 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 అరే, షట్టర్లు కొనుక్కోవడానికి డబ్బులు లేవని సాయంకాలంలో డబ్బులు అడిగారు కదా, ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చారా డబ్బులు? ఎక్కడి నుంచి వచ్చినాయి డబ్బులు? ఏంట్రా ఇది మెంటల్ కుటుంబంలో ఉంది. రే నోరు మీరా, ఏంటండి ఇది? మీరు నీళ్లు తోడి పోస్తూ ఉంటే ఆవిడ మళ్ళీ బావిలోనే పోసేస్తున్నారు. అక్క స్వెటర్లు కొనుక్కోడానికి మీకు దొంగతనంగా డబ్బులిచ్చింది కదా, అందుకు పడ్డ శిక్ష ఇది. 50 బిందెలు నీళ్లు తోడాలి. ఈ శిక్ష వేసిన వెధవాడు మా నాన్నగారు. రాధా, ఆయన మీకు మాత్రమే తండ్రి కాదు, నాకు తండ్రి లాంటి వారే. అందుకని మన వేలుతో మనకొన్నే పొడుచుకుంటావా? మన తండ్రి అయినంత మాత్రాన ఆయన చేసిన తప్పులన్నీ భరించాలంటారా? చెప్పండి. ఇప్పుడేం చేయమంటావు? ఏవైనా చేయొచ్చు. ఆయన చూసి మీరు భయపడచ్చు, నేను భయపడను. ఈ రోజు ఆయన సంగతి తేల్చేస్తాను. ఏంట్రా రెచ్చిపోతున్నావు? ఏంట్రేవో కోతలకు వస్తున్నావు? ఏం లేదు సార్, మీరు రాధకు వేసిన శిక్ష గురించి చెప్పింది చాలా కరెక్ట్ గా వేశారు సార్. రాధ కూడా చెప్పింది మా నాన్న చాలా కఠినాత్ముడు అని. అందుకు నేనన్నాను, చచ్చా అది తప్పమ్మా, ఆయన హృదయం వెన్నపూస లాంటిది అని చెప్పాను. కరెక్టే కదా సార్? మీకున్న తెలివితేటలకి మీరు సుప్రీంకోర్టుకే జడ్జి కావాల్సిన వారు. మీరు 3వ క్లాసు ఫెయిల్ అయినందువల్ల జస్ట్ మిస్ అయిపోయారు. సార్, పోనీ బావిలో నీళ్లు మా ఇద్దరిని తోడమంటారా సార్? ముందు నిన్ను బావిలో వెయ్యాలరా. ఏం చేస్తారో చూడు. హలో, కానీ ఇవ్వండి, నేను తోడతాను. అయ్యో, మీకెందుకు శ్రమ? నా వల్లేగా మీకు ఈ పనిష్మెంట్. మీకోసం నేను తోడకూడదా? అయ్యో వద్దు, మీరెందుకంటే నీళ్లు తోడ్డం? అరే ఇవ్వండి, మీకోసమేగా. ఇందులో ఏముంది? అలాగే. అరే ఇవ్వండి, మీకోసమేగా. ఇందులో ఏముంది?
నాలో నీవు హల్లా నీ నవ్వు సెలయేరా నీ కళ్ళు నేరేళ్ళ నువ్వు హాయివా తొలి రేయివా తమకాల తేనియవా రా 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 ఊయల్లా నాలో నీ ఊహల్లా నీ కనుల కౌగిలిలోనా మై మరచినే కరిగేనా నీ చేరువెడమైపోతే నే చెదిరిసిలనవుతానే నిన్ను నా గుండెలలోన చేసేదా ఖైదీగా నువ్వు నా వెన్నెల మైక ఉండని నీలోనా ఇక నువ్వు నేననే మాటలేదుగా రా 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 ఎన్నెల్లా నాలో నీవు హల్లా రా 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 ఊయల్లా నాలో నీ ఊహల్లా పెదవినొక కానుక చేసి పొదివి ఇక నీకే ఇచ్చి మధువుని తీయగా పరచి మత్తులోనే తేలేను నిన్ను నా ఊహలలోన మనసుతో చిత్రించేనా మనలనే చూసిన ప్రేమ మన వలపు మెచ్చేనా వెచ్చని మాయలో మోజులూరెలే రా 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 ఎన్నెల్లా నాలో నీవు హల్లా రా 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 ఊయల్లా నాలో నీ ఊహల్లా నీ నవ్వు సెలయేరా నీ కళ్ళు నేరేళ్ళ నువ్వు హాయివా తొలి రేయివా తమకాల తేనియవా